మనం చదువుకుంటున్నామండి. నౌషర్వాన్ మొట్టమొదటిసారిగా 21వ సంవత్సరంలో సరోజ్ మంజిల్ గృహప్రవేశ సమయంలో బాబాను చూసినప్పటికి కూడా అప్పటికి బాబా ఏంటి అనేది ఆయనకు తెలియదు. అప్పుడు ఆయనతో మాట్లాడలేదు కూడా. మెహరాబాద్‌లో బాబాను చూసిన వెంటనే నౌషర్వాన్ ఆయన పట్ల తీవ్రంగా ఆకర్షితుడవ్వడం జరిగింది. అహ్మద్‌నగర్ నుంచి రోజువారీకి ముందు బాబా దర్శనం కోసం మెహరాబాద్ వస్తుండేవాళ్ళు. వాళ్ళ రాకతో ఎప్పుడూ మెహరాబాద్ కళకళలాడుతుంది. ఏప్రిల్ 28వ తేదీన తన దర్శనం కోసం వాళ్ళందరినీ కూడా బాబా ఈ సందేశాన్ని ప్రకటించారు. దైవత్వం అంతులేనిది. సత్పురుషుని భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తిని కేవలం భౌతిక ప్రయోజనాన్ని ఆశించి దర్శించడంలో ఏమీ అర్థం లేదు. వృధా ప్రయాస మాత్రమే. కరాచీ నుంచి స్నేహితుడి ఫెర్రంతో బాబా దర్శనంతో ఏప్రిల్ 29వ తేదీన అర్ధేషీర్ ఇరానీ మెహరాబాద్ వచ్చాడు. పండ్లు మిఠాయిలు కూడా కానుక స్వీకరించడం జరిగింది. పర్షియాలో ఉన్నట్టి పండ్ల మొక్కలను మెహరాబాద్లో నాటడం గురించి అర్ధేషీర్తో ముచ్చటించారు బాబా. మీరు కనుక ఇక్కడ పండ్ల తోటలు వేస్తే నా మండలి సభ్యులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. బాబా ఆజ్ఞ శిరోధార్యం చెప్పి అర్ధేషీర్ అన్నాడు. ఆ రోజు నుంచి అతను మండలిలో ఒకరిగా మెహరాబాద్లోనే ఉండడం ప్రారంభించడం జరిగింది. మెహరాబాద్లో నిర్వహించవలసిన వ్యవసాయ పనులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బాబా అతన్ని నియమించారు. పండ్ల తోటల పెంపకానికి అనువుగా అక్కడ నేలల్ని ఎరువు వేసి సారవంతం చేరుకున్నారు. ఇది ఇంతవరకు చదువుకున్న బాబా యొక్క జీవిత విశేషాలు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడి చదువుతున్నాము. అర్ధేషీర్కి బాబాతో పరిచయం మంజిలీమీంలో రోజుల్లోనే జరిగింది. అది బైదుల్ ద్వారా జరిగింది. ఆ రోజుల్లోనే అతనికి బాబాతో ఉండాలనే కోరిక పుట్టింది. ఇప్పుడు కాదు, నేను రమ్మని పిలుస్తాను, అప్పుడు వద్దుగానని బాబా అతన్ని సముదాయించారు. బాబా ఆనాడు ఇచ్చిన మాట ఈనాటికి ఫలించింది. కానీ అర్ధేషీరు రాక మండలి సభ్యులకు అంతగా ఆనందం కలిగించలేదు. దానికి కారణం అతడు అతి ఉత్సాహవంతుడు అవడంతో పనులు చేయించేటప్పుడు కఠినంగా నిర్దయంతో వ్యవహరించేవాడు. కొత్తగా వచ్చిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ మండలి వారిచే నడుములు విరిగేటట్లు పనిచేయిస్తున్నాడు. అతని పనితీరు చూస్తుంటే మండలి వారికి సందేహం కలిగింది. తమ ప్రాణాలు తోడేటట్టు ఇలా పనిచేయిస్తే ఆ తోటల్లో పండిన పండ్లను తినేంత వరకు తాము బ్రతకటం మాట అటుంచి కనీసం తోట పెరిగేంత వరకైనా బతుకుతామా అని అనుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీ గుల్మాయి పూనా నుంచి అహ్మద్‌నగర్కి తిరిగి వచ్చింది. వెంటనే బాబాను దర్శించడానికి మెహరాబాద్ వెళ్ళింది. బాబాకు సాద్రా బహుమతిగా ఇచ్చింది. కాళ్ల వరకు వచ్చే పొడవాటి మెత్తని తెల్లని చొక్కాను సాద్రా అంటారు. ఆ రోజు నుంచి మెహర్ బాబా ధరించే దుస్తుల్లో సాద్రా అత్యంత ముఖ్యమైనదిగా ప్రామాణికతను సంతరించుకుంది. మాటల సందర్భంలో బాబా కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గూర్చి గుల్మాయికి చెప్పారు. అహ్మద్‌నగర్ వాసి ఖుస్రో కర్సెట్టి ఛాందసుడైనటువంటి మరో జొరాస్ట్రియన్ వెంట పెట్టుకుని మెహరాబాద్కు వచ్చాడు. బాబాను వ్యతిరేకించడం, దూషించడం ధ్యేయంగా పెట్టుకుని మెహరాబాద్కు వచ్చారు వాళ్ళిద్దరు. ఎవరిని సంప్రదించకుండా ఖుస్రో కర్సెట్టి బాబా జోపిడీలోకి అడుగుపెట్టాడు. కాళ్ల చెప్పులు బయట విడిచిపెట్టి లోపలికి రమ్మని బార్ సోప్ చెప్పినా వినిపించుకోకుండా దూకుడుగా జోపిడిలోకి వచ్చి, నీవు యోగాభ్యాసం ఏం చేస్తున్నావు అని మెహర్ బాబాని అడిగారు. బాబా ముక్తసరిగా గమేళా యోగా అన్నారు. నీవు అంత పొడుగ్గా జుట్టును ఎందుకు ఉంచుకున్నావు, దిగంబరంగా ఎందుకు తిరుగుతుంటావు అని ఖుస్రో మళ్ళీ ప్రశ్నించాడు. తన ప్యాంటు లోపలున్న పొట్టి నిక్కర్ను సూచించారు. తెల్లదొరలా ఖుస్రూ వేసుకున్న సూటు బూటు తలపై టోపీలకేసి బాబా వేలెత్తి చూపిస్తూ, నీవెందుకు టోపీ పెట్టుకున్నావు, జురాస్టర్ ఇలాంటి బట్టలు ఎప్పుడైనా వేసుకున్నారా అని ఎద్దేవా చేశారు. ఖుస్రూ ఈ అవమానం భరించలేకపోయారు. జొరాస్టర్ ఇలాంటి బట్టలే వేసుకునేవాడని మొండిగా కోపంగా మొరాయించాడు. మెహర్ బాబా లోపల నిక్కరు వేసుకున్నారని తెలిసి కూడా బాబా దిగంబరంగా ఉన్నారని పదే పదే గట్టిగా అన్నాడు. ఖుస్రూ ప్రవర్తన ఎంత అభ్యంతరకరంగా ఉన్నా బాబా కోపగించలేదు. చాలా ఓపికగా అతని ప్రశ్నలన్నిటికీ బదులిచ్చారు. బాబాకు కోపం తెప్పించడంలో విఫలుడైన ఖుస్రూ అతని మిత్రుడు బాబాని దుర్భాషలాడసాగారు. నీవు నకిలీ మనిషివి, కపట వ్యక్తివి, వంచకుడివి, మోసగాడివి. నువ్వు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. అహ్మద్‌నగర్ వదిలి వెళ్ళిపో అని బాబాను హెచ్చరించారు. బయట నుంచి వాళ్ళ మాటలు విన్న గుల్మాయి కొడుకు ఆది వారిని తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరిచాడు. వాళ్ళని కొట్టబోయాడు. బాబా ఆదిని వారించి
ఖుస్రోకు క్షమాపణ చెప్పమని ఆదేశించారు. బాబా చెప్పినట్లు ఆది చేశాడు. వాళ్ళని క్షమాపణ అడిగాడు. అది గొప్ప ఖాన్ సాహెబ్ గారి కొడుకు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్న మనిషి కొడుకు వచ్చి క్షమించమని అడుగుతూ ఉంటే ఖుస్రు అతని స్నేహితుడు కంగు తిన్నారు. నోరు మూతపడ్డట్లయింది. వాళ్ళిద్దరూ మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఖుస్రు కర్సెడ్జీ అనుకోకుండా ఒంటరిగా మెహరాబాద్ వచ్చాడు. మెహర్ బాబాను కలిసి లెంపలేసుకున్నాడు. తన ప్రవర్తన క్షమించమని వేడుకున్నాడు. జొరాస్ట్రియన్లు తనను నిర్దయగా హతమారుస్తారన్న మాటలకి అర్థం ఖుస్రు ఉదంతంతో తేటతెల్లమవుతూ ఉంటుంది. మే నెలలో బాబా చాలా రోజులు ఉపవాసం పాటించారు. పాలు కలపని టీ మాత్రమే కొద్దిగా తాగేవారాయన. ఆరంగాం గ్రామం దగ్గరలో బాబా ఉండడంతో స్థానిక ప్రజలు ఎంతగానో ఆనందించేవారు. ఈ గ్రామస్తులు నిరుపేదలు, పేద రైతులు. తమకి అత్యంత చెరువులో ఒక సాధువు ఉంటాడన్న విషయాన్ని గ్రహించసాగారు. ఒక రోజున ఇద్దరు పిల్లలు బాబు చీమా కాంబ్లే, చాబు సోనా కాంబ్లే మెహరాబాద్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. బాబా వాళ్ళని చూశారు. తన దగ్గరికి రమ్మని సేవ చేశారు. వాళ్ళకి భయం వేసి ఏడవడం మొదలుపెట్టారు. భయపడవద్దని చెబుతూ బాబా వాళ్ళని దగ్గర తీసుకున్నారు. లాంఛనంగా అడిగారు, మీ ఇల్లు ఎక్కడా అని. మాది ఆరంగాం అని అన్నారు వాళ్ళు. ఊళ్ళో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? పగటిపూట మీరంతా ఏం చేస్తారు అని బాబా వాళ్ళని ప్రశ్నించారు. మెహర్ మాంగ్ తెగలకు తెగిన అంటరాని పిల్లలు చాలా మంది ఉన్నామని, ఆవులు గొర్రెలను మేతకు తీసుకెళ్తూ కాపలా కాస్తామని చెప్పారు. మిఠాయి ఇస్తే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారా అని బాబా చీమాని అడిగారు. మిఠాయి ఇస్తారంటే పిల్లలందరూ వస్తారు సార్ అని రెండో పిల్లవాడు చాంబు ఠపీమని చెప్పాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ వాళ్ళిద్దరినీ రేపు ఇక్కడికి తీసుకురా అని చెప్పి గుస్తాజీని పిలిచి మిఠాయి తెప్పించి ఆ ఇద్దరికి ఇచ్చారు. ఇంటికి పెడుతూనే వాళ్ళు మిగిలిన పిల్లలందరికీ దయామయుడైన ఆ కొత్త వ్యక్తి గురించి చెప్పారు. ఆ మరుసటి దినం కొంతమంది పిల్లలు నెమ్మదిగా మెహరాబాద్కి రావడం మెహరాబాద్కు రాసాగారు. వారితో బాబా మరాఠీలో మాట్లాడేవారు, స్వీట్లు పెట్టేవారు. ఒక రోజున బాబా కాంబ్లే అనే పిల్లాడిని, నాతో భక్తి పాటలు పాడతావా అని అడిగారు. స్వీట్లు ఇస్తే మీరు ఏది చేయమంటే చేస్తామన్నాడు లాలా. ముందు భజన కీర్తనలు, ఆ తర్వాతే మిఠాయి అన్నారు బాబా. పిల్లలందరూ ఒప్పుకున్నారు. కీర్తనలోని మొదటి పంక్తి నేను పాడతాను, నా వెనకే మీరు పాడండి అని చెప్పారు. బాబా కీర్తన పాడారు. ఓ పండరినాథ, నీవలా నడుముపై చేతులు వేసుకొని రాచఠీవిలో శిల్పం వలె ఉన్న నీ చూడ్డానికి మాకెంత బురంగా ఉందో. నీ ఆకృతి ఎంతో సుందరంగానూ మహదానందంగానూ ఉంది. ఈ ప్రకారంగా పాట పాడుతూ ఉంటే పిల్లలు కూడా తమ కీచు గొంతులు విప్పి పాడసాగారు. వాళ్ళలా పాడుతూ ఉంటే బాబా నవ్వుతూ ఆనందించారు. మిఠాయి, వేరుశనగ పప్పు, అటుకులు పిల్లలకు పంచిపెట్టారు. మన్నాడు మరో భజన కీర్తన నేర్పించారు. ఓ పాండురంగా, నాకు నీ దర్శనం ఎప్పుడు ఇస్తావయ్యా? నేను నిన్ను ఎప్పుడు చూస్తానయ్యా? నీవు నాకు ఎప్పుడు ప్రత్యక్షమవుతావు రంగా? పాండురంగని దేవాలయం చంద్రభాగి నది ఒడ్డున పండరీపురంలో అంటే మహారాష్ట్రలో ఉన్నది. దీని విఠోబా దేవాలయం కూడా అంటారు. భగవంతుడు విగ్రహ రూపంలో పండరీనాథ పాండురంగా అను నామాలతో ఆ గుడిలో లక్షలాది హిందువులచే పూజలు అందుకుంటున్నాడు. పర్వదినాల్లో వేలాది భక్తులు పాండురంగని దర్శించి తరిస్తారు. చంద్రభాగా నదిలో స్నానం చేసి పాండురంగని సన్నిధికి వస్తారు, పూజలు చేస్తారు. కూటికి కూడా నోచుకోని అంటరాని హరిజన బాలలు. అప్పట్లో అంటరానితనం భారతదేశంలో ప్రబలంగా ఉండేది. బాబా ఇచ్చిన సీట్లు గబగబా తింటూ ఇంకా కావాలన్నట్లు బాబా కాసి చూసేవారు. బాబా వాళ్ళ చేతిలో ఒకటో రెండో స్వీట్లు పెట్టి మళ్ళీ పెట్టేవారు. వాళ్ళు పరమానంద పడేవారు. ఒకసారి వారిని మెహర్ బాబా, మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు అని అడిగారు. పిల్లలు తలా ఒక దేవుని పేరు చెప్పారు. అంతమంది దేవతలు మిమ్మల్ని ప్రేమిస్తారా అని బాబా ప్రశ్నించారు. మాకేమీ తెలియదు, మా అమ్మా నాన్న వాళ్ళు పూజిస్తారు కాబట్టి మేము వాళ్ళను పూజిస్తున్నామని బదిలిచ్చారు. వాళ్ళ మాటలు వింటూనే బాబా దత్తాత్రేయుని భక్తి గీతం పాడారు. ఓ దత్తాత్రేయ, ఓ త్రిమూర్తి, ఓ బ్రహ్మ, ఓ విష్ణు, ఓ మహేషు, 3 తలలు 6 చేతులు గల నీకు వందనము. 6 చేతులు గల ఈ దేవుడు ఎవరో మీకు తెలుసా అని బాబా పిల్లల్ని అడిగారు. మేము దేవునికి కుంకుమ దిద్దుతాం, కానీ మేము ఆయన చేతుల్ని ఎప్పుడూ చూడలేదు అని పిల్లలు చెప్పారు. రేపొద్దున్నే పశువులను మేతకు తోలుకెళ్తారు కదా, అప్పుడు రోజంతా బాగా ఆలోచించండి, సాయంత్రానికి వచ్చి నాకు జవాబు చెప్పండి అని బాబా వాళ్ళతో చెప్పారు. మన్నాడు గోధూలి వేళ దాటింది. పిల్లలు బాబా దగ్గరికి బిలబిలా వచ్చారు. మేము మీరు అడిగిన విషయాన్ని ఆలోచించాం, కానీ అరచేతులు గల దేవుణ్ణి మేము ఎక్కడా చూడలేదు అని చెప్పారు. బాబా నవ్వారు. సరే, నేను మీకు 6 చేతులు గల దేవుణ్ణి, మరి ఇతర దేవుణ్ణి చూపిస్తాను, కానీ ముందరగా నాతో కలిసి భజనలు చేయండి, మనసు పెట్టి మరీ ఈ పాట పాడండి అన్నారు.
ఆ దేవుడు ఈ దేవుడు అని ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. అయినా ఓ భగవంతుడా, నీవే దేవుళ్ళందరికీ దేవుడవు. మెహర్ బాబా మతపరమైన కర్మకాండలకు సంప్రదాయాలకు ఎట్టువ ఇలువ ఎట్టి విలువ ఇచ్చేవారు కాదు. కానీ ఇతరులు తమ అంతరంగంలో ఆయన్ని మానవ రూపంలో ఉన్న భగవంతునిగా అంగీకరించడానికి సంసిద్ధులు అయినంత వరకు అట్టి వాటిని ఆచరించడానికి కొంతవరకు అనుమతించేవారు. అప్పుడు మేం పాడతాం. కానీ నువ్వు మాకేమైనా ఇస్తావా అని పిల్లలన్నారు. మీకు తప్పక ఏదో ఒకటి ఇస్తా అని బాబా మాటిచ్చారు. ఆ విధంగా ప్రతిరోజు సాయంత్రం ఆరంగం పేద పిల్లలతో భజనలు, కీర్తనలు పాడేవారు. బాబా వారిలో చాలా మంది నిరక్షరాస్యులైన వారిని ఆయన చాలా విషయాలపై ప్రశ్నలు వేసేవారు. ఆ పిల్లలందరిలో వాకాడ్య అనే పిల్లవాడు చాలా తెలివైనవాడు, కానీ కుంటివాడు. అయితేనేం ప్రతిరోజు పిల్లలందరినీ వెంటబెట్టుకొచ్చేవాడు. పిల్లలు పాట పాడుతూ వరుసలో నడిచొస్తుంటే ముందుండి ఆ డప్పు లయబద్ధంగా వాయిస్తూ మెహరాబాద్కి తరలి వచ్చేవాడు. మే 3వ తేదీన వాకాడ్య నాయకత్వంలో 30 మంది పిల్లలు బ్యాండ్ మేళ బృందంలా మెహరాబాద్కు వచ్చారు. ఆ పిల్లలకు భజన కీర్తనలు నేర్పించే పనిని అర్జున్ సుపేకర్కి అప్పగించారు బాబా. మున్షీ రహీం ముంబై నుంచి తీసుకొచ్చిన 2 బుట్టల పళ్ళు బాబా పిల్లలకే పంచిపెట్టారు. మున్షి ఆ రోజునే బొంబాయి నుంచి వచ్చాడు. బాబా అతనితో కాసేపు మాట్లాడి మండలి వాళ్ళని వచ్చి కలవమన్నారు. బార్ సోపు మత సిద్ధాంతాల కారణంగా మండలిలోని ప్రతి ఒక్కరికి వంగి నమస్కరించాలి అన్న తన ఆదేశాలను ఏ రకంగా ధిక్కరించాడో మున్షికి బాబా చెప్పారు. నా ఆదేశాలు ఇస్లాం మత సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయా అని మున్షిని అడిగారు. ఇస్లాం మతం ఒకరినొకరు గౌరవించుకోవడాన్ని నిషేధించిందా అని ప్రశ్నించారు. ఇస్లాం మతం గట్టిగా నమ్మి ఆచరించిన మున్షి ఇస్లాం మత సిద్ధాంతాల ప్రకారం బాబా ఆదేశాలలో ఎలాంటి తప్పు లేదని భావిస్తున్నామని స్పష్టం చేశాడు. నీ ఆజ్ఞలు పాటించడానికి మతంతో పని లేదు, నీ ఆజ్ఞలే మా మతం అని మున్షి చెప్తుంటే బార్సోపు ఇబ్బందిగా మొహం పెట్టాడు. ఇక ఆ ప్రస్తావన అంతటితో ఆపేశారు బాబా. తనకు వచ్చిన ఉత్తరాల్ని చదవమన్నారు. బెయిలీ తన ఉత్తరంలో ముంబైలోని తన స్నేహితుడు ఒకడు బాబాని ఇటీవలే ముంబైలో చూశాడని తెలియజేశాడు. బాబా ముంబై వచ్చిన సంగతి తనకి ఎందుకు చెప్పలేదని రాశాడు. నేనేమైనా తప్పు చేశాను, నీ కోపం వచ్చిందా? ఇదేదో నీవు చేసిన మహత్యం అయి ఉండొచ్చు. నీవు కనుక ముంబై వచ్చినట్లయితే నీవు తప్పక నన్ను చూడ్డానికైనా వచ్చేవాడివి, లేదా నా కోసం కబురైనా పంపి ఉండేవాడవని నా నమ్మకం అని బ్రెయిలీ రాశాడు. చాలా కాలం తర్వాత మెహరాబాద్ వదిలి ముంబైకి వెళ్ళలేదన్న మాట మాత్రం నిజం. బాబా అందుకని ఆ విషయాన్ని చర్చించకుండా బాబా మాట మార్చేశారు. బాబా అదే రోజు మధ్యాహ్నం హ్యాపీ వ్యాలీకి వెళ్ళారు. మున్షి సయ్యద్ సాహెబ్ ఆది రుస్తుములు కూడా బాబా వెంట వెళ్ళారు. హ్యాపీ వ్యాలీలో బాబా చాలా ఆనందంగా కనిపించారు. భగవత్ సాక్షాత్కారం, సద్గురువులు, శిష్య మండలి గురించి బాబా ఇలా వివరించారు. అట్టి నిర్వికల్ప సమాధి స్థితిలో రవ్వంత జ్ఞానాన్ని నీవు అనుభవించగలిగినా నీవు అనంతమైన దివ్యానందాన్ని పొందగలవు. బాహ్య జగత్తులోని ప్రతి వస్తువు నుండి కేవలం దివ్యానందాన్నే చవిచూడగలవు. ప్రతి అణువు అనంత జ్ఞానంలో తన వంతు గాథను నీకు వినిపిస్తుంది. ప్రస్తుతం బాధామయంగా కనిపిస్తున్న ప్రపంచమంతా స్వర్గలంగా మారిపోతుంది. సద్గురువు తన శిష్యులలో ఒకరిని మాత్రమే తన వలనే మలిచి తన ముఖ్య ప్రతినిధిగా చేసి తన సర్వశక్తులను అతనికి ధారాదత్తం చేస్తాడు. సద్గురువు తన బాధ్యతలన్నిటినీ అతనికి అప్పగించి తన ఏకైక గా నిలుపుతాడు. ఆ వారసుడు తనకు సంక్రమించిన ఆధ్యాత్మిక పెన్నిధినంతటినీ ఎన్నుకున్న తన 12 మంది శిష్యులకు ఆ మండలికి పంచి ఇస్తాడు. ఆ శిష్యులు నిర్ణీత సమయంలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ముందుగా వారి శక్తియుక్తులకు అనుగుణంగా ఆ ప్రతినిధి ఆధ్యాత్మిక నిధిని, శక్తులను వారికి పంచిపెడతాడు. ఆత్మ సాక్షాత్కార సమయంలో ప్రతి శిష్యుడు పొందే అనుభవం ఒకేలా ఉంటుంది. కానీ దీనికి ముందు ప్రదానం చేయబడు ఆధ్యాత్మిక శక్తి మాత్రం మండలిలో ఒక్కొక్క శిష్యుని ప్రతిపత్తి లేక హోదాను బట్టి మరియు వారికి ఉన్న సహన శక్తి ఓర్మిని బట్టి పంచబడుతుంది. దీని అర్థం సద్గురువు తన శరీర త్యాగం చేయునప్పుడు అతని వారసుడుగా ఉన్న చార్జిమెన్ పంపిణీదారునిగా బాధ్యతలు నిర్వహిస్తాడు. ఒక్కొక్కసారి సద్గురువు
ఆంతరికంగా మరణాన్ని పొంది బాహ్యంగా శరీరాన్ని నిలుపుకొని ఉంటాడు. అయితే కొన్ని సందర్భాలలో సద్గురువు అంతర్గత మరణాన్ని పొందకముందే ఆయన శరీర నిరుపయోగ స్థితిని చేరుకుంటుంది. ఆధ్యాత్మిక సంపద యొక్క పంపిణీ అంటే అర్థం ఆంతరిక కార్యవిధానానికి సంబంధించిన విధులను శిష్య మండలికి ఛార్జిమెన్ అప్పగించాడన్నమాట. అలా విధులను వారికి అప్పగించిన ఛార్జిమెన్ తన బాధ్యతల నుండి విముక్తుడవుతాడు. ఇంతవరకు తన శిష్య మండలికి సాక్షాత్కారాన్ని అందచేయుటకు చేయవలసిన విధి నిర్వహణలో మునిగి ఉన్నందున ఛార్జిమెన్కు బ్రహ్మానందాన్ని తదేకంగా అనుభవించడానికి వీలు చిక్కదు. ఇప్పుడు తన బాధ్యతలను శిష్యులకు అందచేసి ముక్తుడైన తర్వాత అనంతమైన బ్రహ్మానందాన్ని అనుభవించేందుకు ఉద్యుక్తుడవుతాడు. ఒక విషయంలో మిగిలిన శిష్యులు ఆధ్యాత్మిక స్థితికి ఛార్జిమెన్ ఆధ్యాత్మిక స్థితికి తేడా ఉంటుంది. అదేమంటే శిష్యులు తమను ఛార్జిమెన్ అప్పగించిన విధులను నిర్వహిస్తూ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దివ్యానందం యొక్క అనుభవాన్ని పొందగలరు. కానీ ఛార్జిమెన్ అత్యున్నతమైన నిర్వికల్ప స్థితిని అంటే అహం బ్రహ్మాస్తి స్థితిని కొన్ని రోజులు కానీ లేక కొన్ని గంటలు కానీ అనుభవించాక కింది స్థాయిలో ఉన్న ఆధ్యాత్మిక భూమిలోకి తీసుకురాబడతాడు. దానివల్ల అతడు దివ్యానందంలో అలా మునిగి ఉండకుండా తన శిష్య మండలి పట్ల తనకున్న ఆధ్యాత్మిక విధులను నిర్వహించగలుగుతాడు. ఇలా అతడు తన విధిని నిర్వహిస్తున్న సమయంలో మానసికంగా ఎంతో భారాన్ని, పెను తుఫాన్లను, కల్లోలాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆ రాత్రి 8 గంటలకు హ్యాపీ వ్యాలీ నుంచి అందరూ తిరిగి వచ్చారు. ఆ నాడు మున్షి ముంబైకి వెళ్ళాడు. సయ్యద్ సాహెబ్ నాసిక్ రంజు ఈద్ పండుగ జరుపుకోవడానికి తన స్వగ్రామం లోనావాలాకు వెళ్ళారు. 1924 మే 7వ తేదీ నుంచి జోపడీలో మెహర్ బాబా ఏకాంతవాసం ప్రారంభించారు. పురుగులు లోపలికి రాకుండా తన జోపిడీ కిటికీలకు మెష్ పెట్టించారు. బాబా గట్టిగా చెప్పడంతో ఈ పని చాలా తొందరగా చేయాల్సి వచ్చింది. బాబా ఏకాంతవాసం కొరకు జోపిడీ పని త్వరగా పూర్తి చేయడానికి ఉదయపు ప్రార్థనలన్నీ రద్దు చేశారు. నెలల తరబడి చేయబోవు ఏకాంతవాసంలో బాబా ఆహారం ఏమి తినరు. లోటును భర్తీ చేసేందుకేమో బాబా చాలా రోజులుగా రోజుకి 3-4 సార్లు భోజనం చేస్తున్నారు. ఆయన ఏకాంతవాసంలోనికి ప్రవేశించిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడనని నిర్ణయించుకున్నారు. ఏదైనా ఆదేశాలు ఇవ్వాలన్నా, ముఖ్య విషయం ఏదైనా చెప్పాలన్నా రాసి చూపిస్తానన్నారు. మర్నాడు సాయంత్రం పాటలు పాడడం అయ్యాక బాబా నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఇలా చెప్పారు. కేవలం 1 రోజులోనే నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. నీరసం పట్టుకుంది. ఈ నీరసానికి కారణం ఉపవాసం ఉండడమో లేక మరేదో కారణం కాదు. నా ఆధ్యాత్మిక కార్యభారం వల్ల బాగా నీరసపడ్డాను. గతంలో నా ఆరోగ్యం ఎప్పుడు ఇంతగా పాడవలేదు అని అంటూ, అయినా ఈ దేహం ఇంకా ఎంతో కాలం నాతో ఉండదు. అలాగే ఈ దేహం నాతో ఎంత మాత్రమో సహకరించడం లేదు. ఈ గది వదిలిపెట్టడానికి ఇంకా కొద్ది రోజులు పడుతుంది. కానీ 2 రోజుల తర్వాత నా గది తలుపులు తెరిచి పెడతాను. అప్పుడు అందరూ నన్ను దర్శించుకోవచ్చు అన్నారు. జోపిడీ దగ్గర రాత్రి పగలు కాపలా బాధ్యత పాద్రికి అప్పగించారు. బాబా అవసరాలు అతనే చూడాలి. ఒక రాత్రి బాబాకి దాహం వేసింది. పాద్రి కోసం బాబా చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో పాపం పాద్రి వరండాపై ఆదమర్చి నిద్రపోతున్నాడు. దాంతో బాబా కోపం వచ్చింది. పొద్దున్నే లేచేసరికి కిటికీలో బాబా రాసిన నోటు దర్శనమిచ్చింది. పందికొడక, నేను 3 గంటల నుండి దాహంతో ఉన్నాను. నీవు నిద్రపోతున్నావు. నేను చప్పట్లు కొడుతూనే ఉన్నా, అయినా నీకు మెలకువ రాలేదు. నీకేమైనా కుంభకర్ణుని వాసన సోకిందా? ఇలా మెసేజ్ పెట్టారనమాట. అక్కడ 7 రోజులు రాత్రి పగలు జోపిడీ లోపలే ఉంటూ బాబా ఏకాంతంగా గడిపారు. ఉపవాసం పాటించారు. పల్చని టీ, మంచినీళ్ళు తీసుకున్నారు. అడపాదడపా కొంచెంగా పాల సగ్గుజావ తీసుకున్నారు. మే 10వ తేదీన విష్ణువును నల్లతేలు కొట్టింది. ఆర్దేశర్ వెంటనే మందు వేశాడు. కానీ విష్ణు చాలాసేపు నొప్పితో మంటతో గిలగిల్లాడాడు. మండలి వాళ్ళందరినీ పిలిచి తేళ్లు, ముఖ్యంగా విషసర్పాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని బాబా హెచ్చరించారు. లాంతర్ లేకుండా రాత్రిళ్ళు కదలవద్దని చెప్పారు. రాంతర్లు ప్రతి వాళ్ళు వెంట తీసుకెళ్లాలని నియమాన్ని మండలి వాళ్ళందరికీ గుర్తు చేశారు బాబా. గమేలా యోగా కార్మికులు అర్దేశీర్ చేస్తున్న పండ్ల తోట కొరకు బావిని బాగు చేసి పునర్నిర్మించే పనిలో వారు దృష్టిని
పనిచేస్తున్నారు. బావి చుట్టూ రాళ్లతో గట్టుకట్టాలి. బావిలో నుంచి తోడే నీరు తోటలోకి వెళ్ళడానికి వీలుగా కాల్వలు తవ్వాలి. కట్టడానికి అవసరమైన పెద్ద పెద్ద రాళ్ళని చిన్న బండిపై తోసుకుంటూ నిర్మాణ స్థలానికి తేవలసి వచ్చేది. బండి నిండా రాళ్లను వేసుకుని మండలి వాళ్ళు ఆ బండిని లాగి తీసుకెళ్లేవాళ్ళు. ఒక్కోసారి రాళ్ళని చాలా దూరం నుంచి సుమారు 1/2 మైలు తీసుకురావాల్సి వచ్చేది. మెహరాబాద్లో నేల ఎగుడు దిగుడుగా ఉండేది. దాంతో రాళ్ల బండిని లాగడం, తోయడం కండబలం ఉన్న మండలి వాళ్ళతోనే సాధ్యమయ్యేది. ఆ నేలను ఇటీవల దున్నడం వల్ల ఒక్కోసారి తోపుడు బండి చక్రాలు మట్టిలో కూరుకుపోయేవి. బండిని లాగే వారిలో బార్సోప్ ఒకడు. బార్సోప్ ఎద్దులు మాదిరి చప్పుడు చేస్తూ అందరినీ నవ్విస్తూ బండిని లాగేవాడు. మే 11వ తేదీ ఆదివారం ఉదయాన్నే జోపిడీ ముందు కూర్చొని హిందూ మండలి భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటే బాబా అడ్డు తగిలి, రాత్రిళ్ళు లాంతరుతోనే బయటికి వెళ్తున్నారా అని అడిగారు. లేదన్నారు వాళ్ళు. బాబా కోపం తారాస్థాయిని చేరింది. వారిపై విరుచుకుపడ్డారు. మీరు నా ఆదేశాలను ఖాతరు చేయకపోతే మీరు మీ భజనల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? భక్తి పారవస్యంతో పాటలు పాడి మీరు కోరేది ఏమిటి? నా ఆదేశాలను విధేయతతో పాటించడమే నిజమైన భజన. మీరు నా పట్ల విధేయతతో ఉంటేనే మీరు చేసే భజనలకు సార్థకత లభిస్తుందని స్పష్టం చేశారు. వెంటనే మిగిలిన మండలి వాళ్ళందరినీ పిలిచారు. రాత్రిళ్ళు మూత్ర విసర్జనకు వెడితే లాంతర్లు కూడా తీసుకెళ్తున్నారా అని అడిగారు. కొంతమందికి చివాట్లు వేసిన తర్వాత అందరూ బాబా ఆజ్ఞను పాటిస్తామని వాగ్దానాలు చేశారు. ఆ రోజుల్లో మెహరాబాదులో ఎక్కడ పడితే అక్కడ పాము పుట్టలు ఉండేవి. ఎన్నో విష సర్పాలు తిరుగుతుండేవి. పాముల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి బాబా మండలి వాళ్ళని హెచ్చరించారు. రాత్రిళ్ళు బయటికి వెళ్తుంటే తప్పకుండా వెంట లాంతర్లు తీసుకెళ్లాలని బాబా ఖచ్చితమైన ఆదేశాన్ని ఇచ్చారు. అవసరానికి కావలసిన మందులు వేసే బాధ్యత పాద్రీది. ఎవరైనా పాము కరిస్తే గాయానికి వెలుపల బిగువుగా కట్టుకట్టి గాయమైన ప్రాంతాన్ని కోసి పొటాషియం పర్మాంగనేట్ తో కడిగి నలుగురిని తోడి అహ్మద్ నగర్ హాస్పిటల్ పంపాలని బాబా ఆదేశించారు. ఎవరినైనా తేలుకుడితే ఆర్దేశీర్ సంప్రదించాలని, అతను చికిత్స చేస్తాడని అన్నారు. ఈ మధ్య మండలి సభ్యుల్లో ఒకరంటే ఒకరికి పడడం లేదు. మే 12వ తేదీ ఉదయాన్నే మండలి వాళ్ళందరినీ జోపిడి వద్దకు పిలిపించారు. తరచూ తగాదాలు పడుతున్నందుకు గట్టిగా చివాట్లు పెట్టారు. ఆది మాసాజీలను కొంచెం ఎక్కువగానే మందలించారు. మీలో ప్రతి ఒక్కరూ నాకు తండ్రి అంటూ బాబా మండలి వాళ్ళని అయోమయ పరిస్థితుల్లో పడేశారు. ఒక్కొక్కరికి వంగి నమస్కరించారు. నా గురువుపై ప్రమాణం చేసి చెప్తున్నా, వినండి. నేను ఆయనకు తండ్రినేనని చెప్పి ఇప్పుడు నేను మీకు నమస్కరిస్తున్నట్లుగా నా గురువు నాకు నమస్కరించి ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఆయన దగ్గర ఉంచకుండా ఆయన సహచర్యానికి తగిన వాడిని కానని తలపోసి వెంటనే ఆయన్ని వదిలి వచ్చేవాడిని. కానీ నన్ను వదిలి వెళ్లేంత ధైర్యం కూడా మీకు లేదు అని బాబా చెప్పారు. ఇలా మరికొన్ని చొరకలు వేస్తూ సమావేశాన్ని ముగించారు. మధ్యాహ్న భోజనం అయ్యాక బాబా మాటలకు బాధ అనిపించి మండలి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు చౌదరి. కొంతమంది మండలి అతన్ని వారించారు, కానీ అతడు వినలేదు. చౌదరి ధోరణి బాబా చెవిన పడేశాడు గుస్తాజీ. మళ్ళీ అందరినీ జోపిడీ దగ్గరికి పిలిపించారు బాబా. అందరూ వెంటనే వచ్చారు. చౌదరి కూడా వచ్చాడు. అన్ని పరిస్థితుల్లో నాతోనే ఉండడానికి ఎలా ఒప్పుకున్నావు అని బాబా చౌదరిని గట్టించారు. నాకు కొంచెం కోపం వస్తేనే వెళ్ళిపోవాలనుకుంటావా? ఏ పరిస్థితులైనా నా కొంగునే పట్టుకుని ఉంటానన్న మాటకు అర్థం తెలుసా? ధూళిలా ఉంటూ నాతో కలిసి ఎలా జీవించాలో మీరు నా దగ్గర ఉంటూ నేర్చుకోవాల్సి ఉంది. కానీ చౌదరి తన పట్టు వదలలేదు. ఎవరి మాటలు ఖాతరు చేయలేదు. పూనా వెళ్ళిపోయాడు. అలా చౌదరి వెళ్ళాక బాబా అడిగారు, మీలో ఇంకెవరికైనా నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నారా? ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటే తక్షణమే వెళ్ళిపోవచ్చు అన్నారు. కానీ ఎవరు వెళ్ళడానికి ముందుకు రాలేదు. మీరు మీ మనసు చెప్పిన మాటలు వినకండి అని బాబా హెచ్చరించారు. మీరు కనుక హృదయపూర్వకంగా మీ ఆధ్యాత్మిక శ్రేయస్సును ఆశించినట్లయితే అన్ని వేళలా నాతో ఉండండి. నేను ఎన్నడూ తప్పు చేయను. ఎందుకో తెలుసా? నేను మూర్తీభవించిన సత్యమూర్తిని గనుక. సత్యానికి మూలమైన నా నుండి సత్యమే వెలువడుతుంది. కాబట్టి మీ మిడిమిడి జ్ఞానంతో నా చేతలను నా మాటలను అంచనా వేసే ప్రయత్నం చేయకండి. నేను చేసే పనులని నా మాటల్లోని లోతుని మీ మనస్సుతో మీరెప్పటికీ కొలవలేరు అని బాబా విశదీకరించారు. మాటల మధ్య అనుకోకుండా పర్షియా మరోసారి పెడితే బాగుంటుందన్న మాట దొర్లింది. జోపిడీలో ఏకాంతవాసం పూర్తి కాగానే ఒక పక్షం రోజులు పర్షియా వెళ్ళాలనుకుంటున్నానని బాబా చెప్పారు. నేను కనుక పర్షియా వెడితే నాతో పాటు ఆది, గుస్తాజీ ఇంకో ఇద్దరిని తీసుకెళ్తానని చెప్పారు. కొంచెం సేపటి గుల్మాయి రుస్తుములు బాబా దగ్గరికి వచ్చారు. పర్షియా వెళ్ళాలన్న ఆలోచన ఉందని వాళ్ళకు కూడా చెబుతూ బాబా రుస్తుం కారులో పర్షియా వెళ్ళాలని ఉందన్నారు. అంత దూరం తను కారు
ఇవ్వడానికి రుస్తుం సుముఖత చూపలేదు. అతని వైఖరి బాబాకు అసంతృప్తిని కలిగించింది. ఆ రోజు మధ్యాహ్నం మండలి ప్రార్థన చేస్తున్నారు. ఖుదా, పరమాత్మ, రామ్, అల్లా, హౌర్ మజ్దా, యాజ్దానుహు ఇలా రకరకాల పేర్లతో భగవన్నామ స్మరణ చేస్తూ సమయంలో బాబా చాలా అసౌకర్యంగా కనిపించారు. వెంటనే రంజు కోసం కబురు పంపారు. తనకు రుస్తుంకు మధ్య జరిగిన సంభాషణ గూర్చి చెప్పి రుస్తుం చూపించిన వ్యతిరేక ధోరణిపై మండలిలోని ప్రతి వారి అభిప్రాయాన్ని కనుక్కోమని రంజును ఆదేశించారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జవాబండి.